జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహం కుటుంబ సమేతంగా స్వామివారి అభిషేక కార్యక్రమంలోని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి పూజలు చేశారు. అనంతరం స్వామివార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం గొప్ప భాగ్యమని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు సుఖశాంతులతో ఉంటారని పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులకు విద్య వైద్యం అందించినప్పుడే పాలన బాగుంటుందని మంత్రి అన్నారు. 2 మాసాలు కాలేదు, 2 గ్యారెంటీలు ఇచ్చాం, మరికొద్ది రోజుల్లో ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 5.5 లక్షల కోట్లు అప్పులు చేసిందని, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ వాదాన్ని సోనియా గాంధీ ముందు వినిపించిందని, తెలంగాణలో ఒక నిర్బంధమైన పాలన ఉండేదని, ఆ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి చెందారని మంత్రి దామోదర రాజనరసింహం అన్నారు. మసిపూసి మారేడుకాయ చేసి అబద్ధాలు చెప్పి ఏదో రకంగా అద్భుతాలు చెప్పి చివరకు తెలంగాణ సామాన్యుడు అర్థమైంది ఇది మోసం. సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయిపోతుంది అబ్బాయి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తలేరు అంటే మాట 2 మంత్స్ కాలే 2 మంత్స్ మంత్రిని అయింది. అప్పుడే మీరు అడగడు, వాళ్ళు చెప్పడం మీరు అడగడం. Remember one thing, 2023 December elections were a vote by the common man. నిర్బంధంలో ఉండే సామాన్యుడు, నిర్బంధంలో ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఆశలు ఉండేనో, ఎన్ని కళలు ఉండేనో, ఆ కళలు కాలరాశిండు నిర్బంధంలో పెట్టారు. నువ్వు ఏ పథకం ఇవ్వకు, సంక్షేమం ఇవ్వకు, కానీ నియంతృత్వము నియంత్రణ వ్యవహరిస్తూ సామాన్యుడు నిర్బంధం చేస్తే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాడు, మౌనంగా ఉంటాడు, కానీ సమయం వచ్చినప్పుడు తిరగబడతాడు. అని దానికి నిదర్శనం ఏంటంటే మొన్న ఎన్నికలు.